యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నా, ఏంట్రా? నీకోసం ఒక అమ్మాయి వెతుకుతుందన్నా. నీ ఫోటో చూపించి అందరిని అడుగుతుంది. ఎవర్రా అది? రా అన్నా, చూపిస్తా. అదిగో అన్నా, తనే. రేయ్, అది లాయర్ రా. నన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చిందా? పక్కకి తీసుకెళ్ళి లేపేద్దామన్నా. వద్దురా, వార్నింగ్ ఇస్తే సరిపోతుంది. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నా. దివ్యమా, 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 ఏంటి చారుకేశ? దివ్యమా వెనక్కి చూడండి. రైట్. దివ్యమా, దివ్యమా. చారుకేశ, నాకేం కాలేదు. వెళ్ళి వాడిని పట్టుకో. వాడు ఎస్కేప్ అయ్యాడమ్మా. రక్తం వస్తుంది, మీరు పదండి. పదండి. అరే నాకేం కాలేదు. పదండి అమ్మా. అరే ఏంటి బావగారు, చెయ్యి వణుకుతుందేంటి? మీలాంటి గొప్ప వ్యక్తితో ఆడడం అంటే మాటలు కాదు కదా బావగారు. నా బొంత టెన్షన్లో నేనుంటే ఖాళీగా ఉండి నాతో ఆడుకుంటున్నాడు. చెమటలు కూడా పడుతున్నాయేమిటి? మరి పట్టవా బావగారు? సింహంతో చెస్ ఆడడం అంటే చెమటలు పడతాయి మరి. మీ అంకుల్ ఆంటీ చెయ్యి వణకడం, చెమటలు పట్టడం అంటే అంకుల్ టెన్షన్లో ఉన్నాడు. మమ్మీ చెప్పిన డౌటే నిజం. అంకుల్కు తెలియకుండా అంకుల్ వాళ్ళ రూమ్ని ఎలాగైనా చెక్ చేయాలి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? వెళ్ళి వాటర్ తీసుకునిరా. ఎందుకు దీపు కుమార్ మీద అరుస్తున్నావు? ఎందుకు ఏమిటని నన్ను అడిగితే నాకు చిరాకు. ఏమిట్రా, ఏమిటా చిరాకు? తను అడిగిందంటూ తప్పే ఉంది. అయినా ఎక్కడికి వెళ్ళావు? ఊరికి అలా బయటికి వెళ్ళొచ్చాను.
కుమారి, నా వాచ్ కనపడటం లేదు. వెళ్ళి రూమ్లో వెతుకు. మీరు కూడా వెళ్ళండి ఆంటీ. మళ్ళీ మా అమ్మ ఎందుకు? నేనే వెళ్ళి వెతుకుతాను. ఇద్దరు వెతికితే త్వరగా కనిపిస్తుందని. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి వెతకచ్చు కదరా. పర్వాలేదులే అన్నయ్య గారు, మేమిద్దరం వెళ్ళి వెతుకుతాం. పదవే. ఏంటి బాబు గారు, ఏంటి అలా కంగారు పడుతున్నారు? మీరే వేయాలి ఎత్తు, వేయండి. అసలైన ఎత్తు నేను వేస్తాను. అల్లుడు గారంటే మా రూమ్లో తిడుతున్నాడు. కొంపదీసి మా మీద డౌట్ రాలేదు కదా, ఆ బొంతను చూడ కదా. ఏంటి బాబు గారు, ఏంటి కంగారు పడుతున్నారు? ఎత్తు వేయండి. ఇది కాస్త కష్టమైన ఎత్తులో ఉంది బావగారు. అల్లుడు గారిని సలహా అడుగుతాను. అల్లుడు గారు, నేను పిలుస్తాను. చిన్నబాబు, చిన్నబాబు. డాడీ పిలుస్తున్నారేంటి? చిన్నబాబు, డాడీ. నువ్వేంట్రా, నువ్వేంటి ఆ గదిలోంచి వస్తున్నావు? నా వాచ్ ఉందేమోనని వెతుకుతున్నాను డాడీ. నీ వాచ్ మామయ్య గారి గదిలో ఎందుకు ఉంటుంది? కుమారి పెట్టిందేమో అని. అదే నిజమే బావగారు. మర్చిపోయి కుమారి పెట్టిందేమో. ఓసారి నేను వెళ్ళి చూసి వస్తాను. అమ్మయ్యా, నా బొంత సేపు అల్లుడు గారికి అంట పడలేదు. వీలైనంత త్వరగా ఈ బొంతను మార్చేయాలి. చారుకేశ, అక్కడ జరిగిన విషయం ఆయనతో చెప్పకు. అదేంటమ్మా, ఇంత పెద్ద విషయం జరిగితే చెప్పకుండా ఎలా ఉంటుంది దివ్యమ్మా? చెప్తే ఆయన బాధపడతారు, భయపడతారు. ఈ కేసులో మనం ముందుకు వెళ్ళలేము. ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆపేస్తారు. మరి చేతికి కట్టుందని సార్ అడిగితే ఎలా అమ్మా? నేనేదో ఒకటి చెప్తానులే, నువ్వైతే ఏమీ చెప్పకు, సరేనా? సరేనమ్మా. పద.
దివ్య గారు చేతి కట్టేంటి? ఏమైంది? అది కార్ డోర్ గీసుకుందండి. డోర్ గీసుకుంటే ఇంత పెద్ద కట్ట? నిజం చెప్పండి. అరే ఇది చిన్న కట్టేనండి, రేపటికల్లా తీసేయచ్చు. ఏం జరిగింది చారుకేశ? జరిగింది చెప్పొద్దని మీ ఫ్రెండ్ నీకు ఆర్డర్ వేసిందా? అయితే మీరే చెప్పండి. చెప్పకపోతే నా మీదొట్టే. ఏమండి, చెప్తానండి. చిన్నత్తయ్య కేసులో మనకి అనుకూలంగా ఏ ఎవిడెన్సు లేదండి. చిన్నత్తయ్య మంచివారు, ఆవిడ ఫ్రెండ్స్ మంచివారు, కానీ డబ్బులు మిస్ అయ్యాయి. ఆ ప్లేస్లోకి దొంగ నోట్లు వచ్చాయి. ఆ పని మన ఇంట్లోనే జరిగింది. అంటే ఇంట్లోనే ఎవరో ఒకళ్ళు ఈ పని చేశారు. ఆ చేసింది ఎవరో పట్టుకోవాలి అనంటే ఆ వ్యక్తిని, అంటే ఆ దొంగ నోట్లు ఇచ్చిన వాళ్ళని పట్టుకోవాలి. ఆ ప్రాసెస్లోనే నేను చారుకేశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇంత జరుగుతుంటే మీరు నాకు ఒక మాట కూడా చెప్పరా? చెప్తే మీరు వద్దంటారని ఆపేస్తారని చెప్పలేదు సార్. పైగా దివ్య మీ కేసు వాదించడం మీకు ఇష్టం లేదు కదా. ఇష్టం లేక కాదు చారుకేశ, నాన్నకు మనకు మధ్య గొడవ మరింత పెద్దదవుతుందని వద్దు అన్నాను. ఎలాగైనా చిన్నత్తయ్యని కాపాడాలండి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఆ గోవింద్ని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించి వాడు ఇంట్లో ఎవరికి దొంగ నోట్లు ఇచ్చాడో తెలుసుకుంటే కేసు క్లోజ్ అయినట్టే, చిన్నత్తయ్య సేఫ్ అయినట్టే. నేను కేవలం మంగ కోసం మీ మెళ్ళో తాళి కట్టానండి. మీరు నా కుటుంబం మొత్తాన్ని సేవ్ చేస్తున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పనండి? ఇది మీ కుటుంబం కాదండి, మన కుటుంబం. మన కుటుంబం కోసం నేను ఏవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. చిన్నాళ్ళు మా నాన్నే మొండి మనిషి అనుకున్నాను. మీరంతకంటే ఎక్కువ. మీ మొండి ఫ్రెండ్తో బాగానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు చారుకేశ. మా దివ్యమ్మకున్నది మొండితనం కాదు సార్, ధైర్యం, తెగింపు. తను అనుకున్నది సాధించే వరకు ఆగరు. అది అర్థం అవుతూనే ఉంది. ఇక నుంచి నేను కూడా మీతోనే ఉంటాను, మీ పక్కనే ఉంటాను. అయితే ఆ గోవింద్ గారిని ఒక్కనే కాదు సార్, వాడి గ్యాంగ్ మొత్తాన్ని పట్టేసుకోవచ్చండి. మీరు పక్కనే ఉంటే మా దివ్యమ్మ ఆ కనకదుర్గం అవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి, మా నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు. నాన్నింత స్ట్రగుల్ ఎప్పుడూ అవ్వలేదండి. మీరు కాబట్టే ఇది సాధ్యం అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇద్దరు కాదు, అర్ధనారీశ్వరుళ్ళ ఒక్కరు. మీరు ఎప్పుడు ఇలాగే హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి సార్. అల్లుడు గారికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. వాచి వంకతో మన రూమ్ అంతా వెతికాడు. లేదయ్యా, నిజంగానే ఆ వాచి కనిపించట్లేదంట. కొంపదీసి నువ్వు కానీ ఆ వాచ్ తీయలేదు కదా నాన్న? ఉసే 5 కోట్లు బొంతలో పెట్టు కూర్చున్నానే. ఆఫ్టర్ ఆల్ ఆ వాచికి ఆశపడతానా? ఆ వాచి కూడా తక్కువ ధరేం కాదంట, 1,00,000 పైమాటేనంట.
అంటే ఏంటే ఆఖరికి కట్టుకున్న భార్య కన్న కూతురు కూడా నన్ను అనుమానిస్తున్నారా? మిమ్మల్ని మిమ్మల్ని ఫోన్ మాట్లాడి మీ సంగతి చెప్తా. ఇప్పుడు వీడు ఫోన్ చేసినట్టేంటి? ఎవరు నాన్న? నా మొగుడు మనకి దొంగ నోట్లు ఇచ్చినోడు. ఎత్తకు తెస్తానా? హలో గోవింద్ గారు, ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? అది మా ఏరియాకి ఎందుకు వచ్చింది? ఎవరు? అదే ఆ లాయర్ దివ్య. ఏంటి దివ్య మీరున్న ఏరియాకి వచ్చిందా? తనకి మీ అడ్రస్ ఎలా తెలిసింది? అది అడగాలనే ఫోన్ చేశాను. నువ్వు చెప్పావా? నేను ఎందుకు చెప్తానండి? మీరు వార్నింగ్ ఇచ్చా కూడా చెప్తానా? మరెలా తెలిసింది దానికి? మీ మీదట్టు నాకేం తెలీదు. ఈసారి చేత్తోనే సరిపెట్టాను, ఇంకోసారి వస్తే పీక కోస్తాను. అంటే దివ్య చేయి కోసింది నేనే. అది ఇంకోసారి వస్తే కోసేది దాని పీక కాదు, నీ పీక. నేనేం చేశాను సార్? అర్జెంటుగా 5 కోట్ల కంచి షిఫ్ట్ చేయి. లేట్ చేసావు, లేట్ 7 కొండలైపోతావు. ఈ పూటకి ఎక్కడే పడుకుంటాను దివ్యమ్మా. అరే ఇక్కడ ఎలా పడుకుంటావు చారుకేశా? సగం సోఫా ఏమో అటు పక్కనుంది. సోఫా అక్కర్లేదు, ఓ దిండు దుప్పడే ఇవ్వండి చాలు. ఏమైందా? లేట్ అయిందని చారుకేశా ఇక్కడే పడుకుంటానన్నాడు అత్తయ్య. కానీ కింద ఎలా పడుకుంటావని నేను అంటున్నాను. నాకు అలవాటే దివ్యమ్మా. డాబా మీదకి వెళ్ళి చల్లటి గాలిలో పడుకుంటే హాయిగా నిద్ర పట్టేస్తుందండి. ఓ దిండు దుప్పడే ఇవ్వండి చాలు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏడుకొండల అన్నయ్య గారు మొన్న బొద్ద తీసుకొచ్చారు, అది తీసుకుని వస్తాను. సరే ఆగు, నేను చాపా దిండు తీసుకొస్తాను. ఇదిగో చారుకేశా. థ్యాంక్ యూ మేడం. ఇదిగో చారుకేశా. థ్యాంక్ యూ దివ్యమ్మా. సరే దివ్యమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. సరే అత్తయ్య, నేను పడుకుంటాను. ఏమైంది నాన్న? ఏమైందయ్యా? బొంత 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 బొంత. బొంతేది? అమ్మో అమ్మో, బొంత బొంత బొంత. అయ్యో, ఏది బొంత? బొంత లేదంటే ఎక్కడ పెట్టారు నాన్న? ఇక్కడే పెట్టానే. గదిలో నేను మీ అమ్మే ఉన్నాం.